అందరికీ నమస్కారం. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అందుబాటులోకొచ్చిన ఓ సరికొత్త మార్గం గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవే ఆర్ఐటీలు మరియు ఇన్వైట్లు. మంచి లొకేషన్లో ఓ ప్రాపర్టీ కొంటే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కానీ సంప్రదాయ పద్ధతిలో వెళ్లాలంటే అక్కడే వస్తాయి సమస్యలు. అసలు సమస్యలు ఏంటంటే 1 భారీ ఖర్చులు, 2 అనుకున్నప్పుడు వెంటనే అమ్ముకోవడం కుదరదు. దీన్నే లిక్విడిటీ ప్రాబ్లం అంటాం. ఇక ఆస్తి నిర్వహణ తలనొప్పులు సరే, మరి ఈరోజు మన ప్రయాణంలో ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా రియల్ ఎస్టేట్లోని సమస్యలు, వాటికి పరిష్కారంగా వచ్చిన ఆర్ఐటీలు, అవి ఎలా పనిచేస్తాయి, అలాగే ఇన్విట్స్ అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు, చివరగా రిస్కులు మరియు రాబడుల గురించి చర్చిద్దాం. సరిగ్గా ఈ సమస్యలన్నింటికీ ఓ మంచి పరిష్కారముంది. అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, షార్ట్గా చెప్పాలంటే REIT. రీట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బును సమీకరించి పెద్ద పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసే ఒక కంపెనీ అనమాట. ఇందులో మనం కూడా చిన్న చిన్న షేర్లు లేదా యూనిట్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, సంప్రదాయ పద్ధతికి రీట్లకి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి, కానీ ఇక్కడ ఒక్క యూనిట్తో కూడా మొదలుపెట్టొచ్చు. లిక్విడిటీ కూడా ఎక్కువే, ఎందుకంటే ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. ఇక మేనేజ్మెంట్ గురించి మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు, అంతా ప్రొఫెషనల్స్ చూసుకుంటారు. సరే, ఇదంతా బావుంది, కానీ అసలు ఈ రీట్స్ డబ్బుని ఎలా సంపాదిస్తాయి, మనకి రాబడులు ఎలా వస్తాయి? ఇక్కడ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడటానికి సెబీ చాలా కఠినమైన రూల్స్ పెట్టింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, వాళ్లు పెట్టే పెట్టుబడిలో 80% ప్రాపర్టీస్ అప్పటికే పూర్తయి ఆదాయం ఇస్తున్నవై ఉండాలి. అలాగే వచ్చిన నికర ఆదాయంలో 90% ఖచ్చితంగా యూనిట్ హోల్డర్లకు పనిచేయాలి. అప్పులు కూడా ఆస్తి విలువలో 49% మించకూడదు. మనకు వచ్చే రాబడులు కూడా రకరకాలుగా ఉంటాయి. ప్రాపర్టీస్ నుంచి వచ్చే అద్దె రూపంలో డివిడెండ్ వస్తుంది, అలాగే వడ్డీ రూపంలో కొంత. ఆస్తుల విలువ పెరిగినప్పుడు మన యూనిట్ ధర పెరగడం ద్వారా కూడా లాభమొస్తుంది. ప్రతిదానికి వేర్వేరు పన్ను నియమాలు ఉంటాయి. ఇండియాలో ప్రస్తుతానికి మనం 2 రకాల రీట్లను ఎక్కువగా చూస్తున్నాం. ఒకటి పెద్ద పెద్ద ఆఫీస్ స్పేస్లో ఇన్వెస్ట్ చేసేవి, రెండోది షాపింగ్ మాల్స్లో ఇన్వెస్ట్ చేసేవి. రెండింటికి వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు ఉన్నాయి. ఓకే, రీట్ల గురించి అర్థమైంది కదా. ఇప్పుడు సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో పనిచేసే మరో ఆసక్తికరమైన సాధనం గురించి చూద్దాం. అయితే ఇది రియల్ ఎస్టేట్ కాదు, దేశ మౌలిక సదుపాయాల మీద ఫోకస్ చేస్తుంది. దీన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లేదా ఇన్విట్ అంటాం. ఇది కూడా REIT లాగే పనిచేస్తుంది, కానీ ఇది ఆఫీస్ బిల్డింగులకు బదులుగా టోల్ రోడ్లు, పవర్ లైన్లు, టెలికాం టవర్లు లాంటి వాటిలో పెట్టుబడి పెడుతుంది. ఇక్కడ చూడండి, మన దేశంలో ఇన్విట్లు ఎక్కువగా వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయో ఈ చార్ట్ చూపిస్తోంది. దాదాపు సగం టెలికాం టవర్లు, ఫైబర్లో ఉంటే మరో 40% రోడ్లు, హైవేలలో ఉంది. అంటే దేశ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవచ్చన్నమాట. చూడటానికి రీట్స్, ఇన్వెట్స్ ఒకేలా అనిపించినా వాటి మధ్య కొన్ని కీలకమైన తేడాలున్నాయి. ఇన్వెస్ట్ చేసే ముందు వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైన తేడా ఏంటంటే ఆస్తి జీవితకాలం. రీట్లు కొనే ప్రాపర్టీలు శాశ్వతంగా ఉంటాయి, కానీ ఇన్విట్లలో ఉండే రోడ్లు, పవర్ ప్రాజెక్టులకి ప్రభుత్వం ఒక నిర్ణీత కాలానికి మాత్రమే కాంట్రాక్ట్ ఇస్తుంది. సో వాటి ఆదాయానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రీట్లలో అద్దె ఆదాయంతో పాటు ఆస్తి విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇన్విట్లు అనేవి ప్రధానంగా ఒక స్థిరమైన ఆదాయం కోసం చేసే పెట్టుబడి లాంటివి. సరే, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక చివరగా రాబడులు ఎలా ఉంటాయి, మరి రిస్కులు ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ చార్ట్ చూస్తే రీట్స్, ఇన్విట్ల స్థానం ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల కన్నా ఎక్కువ, ఈక్విటీల కన్నా కాస్త తక్కువ రాబడినిచ్చే అవకాశమున్న సాధనాలుగా ఉంటాయి. నిపుణులు ఎప్పుడూ చెప్పే మాటేంటంటే ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్కి ప్రత్యామ్నాయం కాదు. మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడానికి, అంటే వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఇదొక మంచి అవకాశం. అయితే ఏ పెట్టుబడిలోనైనా రిస్కులుంటాయి, వీటిలో కూడా అంతే. ఉదాహరణకు, ఆర్థిక వ్యవస్థ మందగిస్తే ఆఫీసులకు, మాల్స్కు డిమాండ్ తగ్గొచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే వీళ్ల అప్పుల భారం పెరుగుతుంది. అలాగే వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ కూడా ఆఫీస్ రీట్లకు ఒక రిస్కే. మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, మనం నేరుగా ఒక పెద్ద ఆస్తిని కొనాలంటే ఎదురయ్యే సమస్యలు, అంటే భారీ పెట్టుబడి, అమ్మలేకపోవడం, నిర్వహణ తలనొప్పులు, వీటన్నింటికీ రీట్లు, ఎన్విట్లు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ను అందిస్తూ తమ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేసుకోవాలనుకునే వాళ్లకి ఇవి ఒక కొత్త, శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడతాయా? ఆలోచించాల్సిన విషయమే.